కోట ఊరట్ల మండలంలోని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోట ఊరట్ల మండలం పాములవాక గ్రామంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తలు మీటింగు నిర్వహించారు. పాములపాక జనసేన పార్టీ అధ్యక్షుడు సూర్ల సీను ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ ప్రెసిడెంట్ సింగంపల్లి సీను మాట్లాడుతూ కోట ఊరట్ల మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తామని అన్నారు. మాజీ ఎంపీపీ కిల్లాడ సాయి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా ముందుంటామని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు సూర్ల సీను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసి రేపు జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలాగా కృషి చేయాలని అన్నారు. విషయాలు పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆయన కమిట్మెంటు నాకెంతో, ఆయనలో ఉన్న స్పోర్టివ్స్ కూడా నాకు బాగా నచ్చిన కార్యక్రమంలో నేను ఈ జనసేన కార్యక్రమంలోకి నేను రావడం జరిగింది. అయితే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను జడ్పీటీసీగా, మరి అలాగే ఎంపీపీగా కూడా ఈ కోట మండలంలో పోటీ చేయడం జరిగింది. అలాగే నేను 2 పదవులు కూడా నేను చేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా మిస్సెస్ ఈ పవన్వాక గ్రామంలో ఎంపీటీసీకి కూడా ఎనామస్గా ఎన్నికయ్యారు. మరి ఇప్పుడు వరకు కూడా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్న మాకు సరైన ఈ గ్రామంలో గౌరవం లేక మనం ఏ పార్టీలోకి అయితే బాగుంటుందని మేము ఆలోచన చేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నాకు నచ్చి మరి నేను ఈ జనసేన కార్యక్రమంలోకి నేను రావడం జరిగింది. మరి ఈ పార్టీని ఈ కోట మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పార్టీని ముందుకు నడిపించాలని నేను మా జనసేన పార్టీ అధ్యక్షుని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా నమస్కారం. జనసేన మండలం వాళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఎందుకు పెట్టామంటే మా మండలంలో ఉన్న 26 పంచాయతీల్లో ఉండి కొత్తగా పార్టీలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది, ప్రతి విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలాంటి అరికట్టాలని చెప్పి మా మండల ప్రెసిడెంట్ సింగ్ గారు ఇది ఎలా కాదు, ప్రతి ఒక్కరికి మేము సాయం చేస్తామని చెప్పి మన సాయిబాబు గారు కానీ ఈ యొక్క పార్టీని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళందరినీ ఒక దగ్గర ఇచ్చేసి మీ అందరికీ మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పార్టీ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాదు ఇవాళకి మనకి ఈ పార్టీ పదవులోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఆనందకర విషయం కోసం ఇక్కడ ఇవాళ పార్టీ కూడా పెట్టడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాంటి మంచి కార్యాలు బస్సులకి ఎన్నో చేస్తామని, ప్రజలందరికీ జనసేన తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.